నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. వెదురు బుట్టతో అందంగా తయారు చేసి చూపిస్తాను ఫ్లవర్స్ నన్నింటిని అని చెప్తున్నారు కల్పన గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అదేంటో చూసేద్దాం. నమస్తే అండి కల్పన గారు. నమస్తే సుజాత. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే, మీరు వెదురు బుట్టలో ఫ్లవర్స్ ని డెకరేట్ చేసి చూపిస్తాను అన్నారు కదా. అవునమ్మా. సో అది చెయ్యాలంటే ఏమేం కావాలో చెప్తారా? సీజర్స్, గ్రాస్, ఎదురు బుట్ట, గ్లూ, రోజెస్, థర్మోకోల్ బాల్స్. ఓకే కల్పన గారు, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా ఐటమ్స్. అవునమ్మా. మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఇట్లా ఈ బుట్ట తీసుకొని ఇది వేయినా వేసి ఇదంతా కూడా ఫిల్ చేయడమే కదండి అంతా బుట్టలో? ఫిల్ చేయడం. సో మనకి ఈ గ్రాస్ ని కూడా బయట నుండి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అంటే దీన్ని ఏమంటారంటేనండి, ముత్యాల పువ్వు అంటారండి. బతుకమ్మ పండుగ టైంలో మనకి ఈ ముత్యాల పువ్వు అనేది దొరుకుతుంది. ఆ ముత్యాల పువ్వుకి కలర్ చేశారు దీన్ని. సో ఇలా మనం కూడా కలర్ చేసుకోవచ్చండి. ఈ ముత్యాల పువ్వు అంటారు. ఈ ముత్యాల పువ్వుకి కలర్ చేస్తే, ఇంత పర్ఫెక్ట్ గా కలర్ చేస్తే అది మనకి యూజ్ అవుతుంది. అలా వేస్ట్ అయిపోకుండా ఫ్లవర్స్ అన్ని కూడా మనం ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఓకే, దాన్ని మనం బైండింగ్ వైర్ కాబట్టి దాని సన్నటి వైర్ ఉంటది కదా, మనము యూజ్ చేస్తాం కదా బైండింగ్ వైర్ అంటారు కదా దాన్ని. అవును. సో దాన్ని తీసుకొని దీన్ని నాట్ చేసేస్తున్నారు అంటే పైకి పైకి లేకుండా. లేవకుండా. సో ఏమాత్రం ఈ గ్రాస్ అంతా పైకి లేవకుండా రెండు వైపుల నుండి దాన్ని బాగా లాక్ చేసినట్టుగా తీసేసుకుంటున్నారు బైండింగ్ వైర్. అవునమ్మా. ఈ రకంగా ఇట్లా చేసేయాలి సుజాత. ఇట్లా మొత్తం అయ్యాక ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇట్లా ఫ్లవర్స్ దొరుకుతాయి కదా, రోజెస్. అవునండి, సాటిన్ రిబ్బన్ తో చేసిన రోజెస్ అవి. ఓ, దీనికి గ్లూ అప్లై చేయాలి. గ్లూ అప్లై చేయాలి. టైం పడుతుంది ఆడటానికి, నీకు ఐడియా కోసం చూపెడుతున్నాను. ఎండిపోయిన తర్వాత అది అక్కడే స్టక్ అయి ఉంటుంది అనమాట. సో నిజంగా గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లో ఈ రోజెస్ ఎంత క్యూట్ గా కనిపిస్తున్నాయనండి. థర్మాకోల్ బాల్స్ ఎక్కడ? అది కూడా అంతే, ఇక్కడ పెట్టాలి. ఇక్కడ చుట్టూ పెట్టుకోవచ్చు, మనం సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు. థర్మాకోల్ బాల్స్ పెట్టడం వల్ల ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదండి. అవునా. ఇది థర్మాకోల్ బాలేనండి, కానీ దీనికి సిల్వర్ కలర్ ని అద్దారు కదండి. ఇట్లా షైనింగ్ లో కూడా వస్తుంది కదమ్మా. ఇప్పుడు షైనింగ్ బాల్స్ కూడా దొరుకుతున్నాయా? అవునమ్మా. ఓకే.
సో ఇది రెడీ అయిపోయినట్టే కదండి ఇలాగా. అవునమ్మా ఇట్లా. వావ్, జస్ట్ ఐడియా కోసం మీరు ఇలా చూపించారు కదండి. అవునమ్మా. సో ఇలా మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకుని ఆ గడ్డి అంతా కూడా లేవకుండా రోజెస్ ని కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్స్ ఇచ్చేస్తే బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది మనం ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి ఇంకా బాగుంటుంది. ఓకే అండి. సో మరి ఇలా తయారు చేసినవి ఇంకేమైనా ఉన్నాయా చూపిస్తా? ఉన్నాయమ్మా, చూపెడతాను. ఇది సుజాత ఈ అన్నమాట. ఆరింది చూడు, ఇట్లా ఇట్లా. సో ఇదంతా డ్రై అయిపోయింది. వావ్, చాలా 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 బాగుందండి. ఓకే, దీంట్లో గోల్డ్ కలర్ వైర్ ని యూజ్ చేశారు. మనం ఇక్కడ రెడ్ కలర్ వైర్ ని యూజ్ చేసాం కదండి, బైండింగ్ వైర్. సో రోజెస్ కూడా చాలా నిండుగా ఎక్కువగా పెట్టడం వల్ల బాగుంది. పైగా ఈ సిల్వర్ కలర్ వల్ల కాంట్రాస్ట్ రావడం వల్ల ఇంకా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఇది ఒక షేప్. వావ్, సో ఇది బుష్ లాగా చేశారు మొత్తము. ఓకే, లోపల ఏం పెట్టారు? లోపల జస్ట్ పేపర్స్ ఏనా? పేపర్ పెట్టి చాలా బాగుందండి. అసలు నిజంగా చాలా చిన్న ఐడియా, బట్ కలర్ఫుల్ ఐడియా, బ్రైట్ ఐడియా అని చెప్పచ్చు. సో చాలా చక్కగా చేశారు. ఇది చాలా ఈజీ చేయడానికి, కూడా ఎక్కువ టైం పట్టదు. బట్ ఆరడానికి ఎంత టైం పడుతుంది? 1-2 hours పడుతుంది. 1-2 hours లో రెడీ అయిపోతుంది. సో వీకెండ్ లో సడన్ గా ఏదైనా పార్టీ ఉంటే పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వాలంటే కుదరనప్పుడు ఇలాంటివి చేసి ఇవ్వండి. హాయ్, పెద్ద ఖర్చు కూడా లేదు. సో ఇలాంటి బుట్టలు అవి ఇంట్లో రెడీగా పెట్టుకుంటే చాలు. కల్పన గారు మా సకులందరికీ ఒక చక్కటి ఐడియాని చూపించారు. మంచి ఆలోచన, అంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా తయారయ్యేటటువంటి ఐటమ్ ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. ఓకే సకులు, చూసారు కదా కల్పన గారు ప్రిపేర్ చేసిన వెదర్ బుట్టలో ఫ్లవర్ డెకరేషన్ ని. నిజంగా చాలా అందంగా, చాలా క్యూట్ గా ఉంది కదండి. చూడగానే అబ్బా ఎంత బాగుంది అన్నట్టుగా ఉంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా?